మహాలసపతికి భక్తి వైరాగ్యాలు దృఢమవడానికి బాబా అతనికి ఎన్నో నిదర్శనాలు చూపించారు. తననొక్కసారి మనసారా స్మరిస్తేనే తన భక్తుని రక్షణకు పరుగున వచ్చే బాబా ఆహార్నిశలు తననే నమ్ముకొని శరణ పొంది సేవిస్తున్న భక్తుడిని కష్టాలలో కాపాడుకుంటారా? దానికి సంబంధించిన ఒక సంఘటన ఇప్పుడు చూద్దాం. శరణం శరణం శరణం. ప్రతిరోజు ద్వారకామాయి నుండి సాయంత్రం మహాలసపతి తన ఇంటికి వెళ్ళడానికి బాబా దగ్గర సెలవు తీసుకుంటున్నప్పుడల్లా బాబా అతనితో వెళ్ళిరా, నేను నీతోనే ఉంటాను అనేవారు. షిరిడీ గ్రామంలో పాముల బెడద ఎక్కువ. బాబా పాములనెప్పుడు దొంగలని, పెద్ద మనుషులు అని తన నిగూఢ పరిభాషలో ప్రస్తావించేవారు. ఒక రాత్రి మహాలసపతి ఇంటికి వెళ్ళేటప్పుడు బాబా అతనితో అన్నారు, నీకు ఈరోజు 2 దొంగలు ఎదురవుతారు, కానీ భయం లేదు, నీతో నేను తోడు వస్తాను, వెళ్ళిరా అన్నారు. ఆ రాత్రి మహాలసపతికి తన ఇంటి గుమ్మం వద్ద ఒక పాము, పక్క ఇంటి గడప దగ్గర ఒక పాము కనిపించాయి. ఇంకోసారి ఇంటికెళ్తున్న మహాలసపతితో, నీవు తిరిగి వచ్చేటప్పుడు కూడా లాంతర తెచ్చుకో, గుమ్మం దగ్గర నీకొక దొంగ ఎదురవుతాడు అన్నారు. అలాగే మహాలసపతి లాంతర్తో తిరిగి వస్తుండగా గుమ్మం ముందు ఒక పాము పడుకొని కనిపించింది. పాము పాము అని అతని కేకలేసేసరికి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి దాన్ని చంపేశారు. మహాలసపతి దగ్గర ఆ రోజు లాంతరే లేకుంటే చూడకుండా ఆ పాముని త్రొక్కి ఉండేవాడే. ఇలా బాబా తన బిడ్డలకు ముందుగానే హెచ్చరికలు చేసి రక్షించేవారనేది మనకు అర్థమవుతుంది. షిరిడి సాయి. మహాలసపతినే కాదు, మనల్ని కూడా నిరంతరం బాబా కంటికి రెప్పలా కాచుకుంటున్నారు.